Hi, my dear students. I am Suresh sir. In the last class, we discussed about introduction about the financial derivatives. It is related to finance students. In this class, I am going to discuss about types of derivatives. Before that, in first slide, we see the definition of derivatives already, which is we discussed in previous video. Derivative means derived value from the value of an underlying asset. Derivative means derived value from the value of an underlying asset. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. డెరివేటివ్ అనేది ఇట్ ఈస్ ఎ న్యూ వాల్యూ ఆర్ ఇట్ ఈస్ derived value from the value of an underlying asset అని. That underlying asset may be a commodity, may be a agriculture product, may be a security market instruments. The value derived from the another value of underlying asset. And now in this class we are going to discuss about derivative contract. A financial derivative contract is an agreement and between two parties to reduce or manage risk. ఇక్కడ చూడండి, జనరల్గా మన కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసు. కాంట్రాక్ట్ మీన్స్ ఎనీ అగ్రిమెంట్ ఆర్ ఎనీ ప్రామిస్ అంటాం బిట్వీన్ టూ పార్టీస్. అలాగే ఇక్కడ డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటే ఏ ఫైనాన్షియల్ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అంటాం. ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ టు రెడ్యూస్ ఆర్ మేనేజ్ రిస్క్. ఫస్ట్ వీడియోలో మనం చూసాం డెరివేటివ్ ఇంట్రడక్షన్లో నీడ్ ఆఫ్ డెరివేటివ్స్. ఆ నీడ్ ఆఫ్ డెరివేటివ్స్లో డెరివేటివ్స్ ఇంట్రడ్యూస్డ్ అండ్ డెవలప్డ్ టు రెడ్యూస్ ఆర్ టు మేనేజ్ రిస్క్ అని చెప్పేసి మనం అక్కడ క్లియర్గా చూసాం. ఆ రిస్క్ని మేనేజ్ చేసుకోవడానికి లేదా రెడ్యూస్ చేసుకోవడానికి మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేది కూడా డెవలప్ చేసింది టు రెడ్యూస్ టు మేనేజ్ ద రిస్క్. అది కూడా ఫైనాన్షియల్ రిస్క్. ఆ ఫైనాన్షియల్ రిస్క్ ఎందుకు అనేది కూడా ఫస్ట్ వీడియోలో మనం చూసాం క్లియర్గానే. అండ్ సెకండ్ డెఫినేషన్ చూస్తే ఏ డెరివేటివ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పార్టీస్ హూజ్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ అండ్ అగ్రీడ్ అపాన్ అండర్లయింగ్ అసెట్ అండి. సో ఇక్కడ టూ పార్టీస్ ఆర్ మోర్ దెన్ టూ పార్టీస్ అగ్రీడ్ అవుతున్నారు, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. దేనికోసం అంటే కాక న్యూ వాల్యూ ఏదైతే అండర్లయింగ్ అసెట్ నుంచి వస్తుందో దాని మీద లేదా దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. సేమ్ పైన చెప్పింది ఇక్కడ చెప్పింది కూడా. ఇక్కడ డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటే మనం చూడాల్సింది టూ పార్టీస్ మధ్య జరుగుతుంది టు రెడ్యూస్ ద రిస్క్. ఆ రెడ్యూస్ ద రిస్క్ అనేది దేని ద్వారా అంటే కాక త్రూ డెరివేటివ్స్. డెరివేటివ్ అంటే ఏంటో మనకు తెలుసు కదా. డెరివేటివ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ డెరైవ్డ్ వాల్యూ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. అండ్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ డెరివేటివ్స్ని బేసిక్గా టూ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫైనాన్షియల్ డెరివేటివ్స్, సెకండ్ వన్ ఈజ్ కమోడిటీస్ డెరివేటివ్స్. ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అండ్ కమోడిటీస్ డెరివేటివ్స్. ఈ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ని అగైన్ బేసిక్ అండ్ కాంప్లెక్స్ డెరివేటివ్స్గా డివైడ్ చేయడం జరిగింది. బేసిక్ డెరివేటివ్స్లో ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, వారెంట్స్ అండ్ కన్వర్టబుల్స్ అన్నాడు. అలాగే కాంప్లెక్స్ డెరివేటివ్స్ని టూ కేటగిరీస్గా డివైడ్ చేస్తే స్వాప్స్, ఎక్సోటిక్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు చూడవలసింది డెరివేటివ్స్ని టూ కేటగిరీస్గా ఫైనాన్షియల్ డెరివేటివ్స్, కమోడిటీస్. ఫైనాన్షియల్ డెరివేటివ్స్ని బేసిక్, కాంప్లెక్స్ ఉన్నాయి. ఆ బేసిక్ కాంప్లెక్స్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అండ్ వాటి గురించి టైప్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఫస్ట్ మనం చూసాం కదా ఏ కమోడిటీ డెరివేటివ్స్ అన్నమాట. అంటే ఫస్ట్ డెరివేటివ్స్ని టూ కేటగిరీస్, కమోడిటీ డెరివేటివ్స్, ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అన్నమాట. ఇక్కడ కమోడిటీస్ డెరివేటివ్స్ అంటే ఏం చెప్తున్నాం
A commodity derivative, the underlying instrument is a commodity which may be wheat, cotton, pepper, sugar, jute, turmeric, corn, soya beans, క్రూడ్ ఆయిల్ ఎక్సెట్రా. ఇలా కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో గోల్డ్, సిల్వర్, కాపర్, ఇలా వీటన్నిటి మీద మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాయి. అంటే డెరివేటివ్ కాంట్రాక్ట్లో మనం యూజ్ చేసే అండర్లైయింగ్ అసెట్ ఏదైతే ఉందో ఆ అండర్లైయింగ్ అసెట్ మేబీ ఏ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అవ్వచ్చు, లేదా ఆయిల్స్, క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ ఇటువంటివి అవ్వచ్చు, లేదా మెటల్స్, ఇంపార్టెంట్ లేదా వాల్యుబుల్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్ అవ్వచ్చు. ఈ అసెట్స్ మీద మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే, అంటే మేబీ అండర్లైయింగ్ అసెట్ దీంట్లో ఏదో ఒకటి ఉంటుంది, దాని మీదకి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే దాన్ని కమోడిటీ డెరివేటివ్ అన్నాం. ఈ కమోడిటీ డెరివేటివ్ వన్ ఆఫ్ ద టైప్ డెరివేటివ్స్లో. అండ్ సెకండ్ కేటగిరీ చూస్తే ఫైనాన్షియల్ డెరివేటివ్ అన్నాం. ఇక్కడ ఫైనాన్షియల్ డెరివేటివ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ డెరివేటివ్ కాంట్రాక్ట్లో యూజ్ చేసే అండర్లైయింగ్ అసెట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయి ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాను. ఏ ఫైనాన్షియల్ డెరివేటివ్, ద అండర్లైయింగ్ ఇన్స్ట్రుమెంట్ మే బి ట్రెజరీ బిల్స్, స్టాక్స్, బాండ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్, స్టాక్ ఇండెక్స్, ఇలా ఏవైతే ఉన్నాయో వాటి మీదకి కానీ మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే కాక అది ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఇంకా టూ కేటగిరీస్, కమోడిటీ డెరివేటివ్స్, ఫైనాన్షియల్ డెరివేటివ్. కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుని లేదా వాటిని అండర్లైయింగ్ అసెట్గా పెట్టుకొని ఆ వాల్యూ మీద డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాయి, లేదా ఆ అసెట్ మీద డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాయి కాక కమోడిటీ డెరివేటివ్ అన్నాం. అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అని కూడా అన్నాం. ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్ని అండర్లైయింగ్ అసెట్గా పెట్టుకుని డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాయి కాక దాన్ని ఫైనాన్షియల్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటున్నాం. ఇది టూ కేటగిరీస్. ఇప్పుడు ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ ఆర్ ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్. ఇవి కాకుండా ఈ రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఇవి కాకుండా జనరల్గా ఎక్కువగా మనం యూజ్ చేసే కాంట్రాక్ట్స్ ఏంటంటే, లేదా సింపుల్గా చెప్పాలంటే డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అంటే కాక 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. మన సిలబస్లో ఉన్నది కూడా అవే ఆ 4 కాంట్రాక్ట్స్ మీద ఫస్ట్ యూనిట్ చూస్తే కాక ఇంట్రడక్షన్ అబౌట్ డెరివేటివ్స్ ఉంటుంది. రిమైనింగ్ 4 యూనిట్స్ కూడా ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క డెరివేటివ్ కాంట్రాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క యూనిట్లోనే మనకు 5 యూనిట్స్ నుంచి కూడా చూసుకుంటే ఇవి 4 కూడా ఏంటి, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్. 4 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చూస్తే కాక మనకి ఇక్కడ ఇచ్చింది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటున్నాం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ మనకి 2 థింగ్స్ మనకి మన మైండ్లో ఉండాలి. ఒకటి, కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more పార్టీస్ టు డూ సంథింగ్ ఆర్ టు క్యారీ సంథింగ్. అది క్లియర్గా మనకు తెలుసు. అలాగే డెరివేటివ్ అంటే ఇట్ ఈస్ ద డెరైవ్డ్ వాల్యూ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అండ్ అండర్లైయింగ్ అసెట్. ఒక అండర్లైయింగ్ అసెట్ మీద నుంచి ఇంకొక న్యూ వాల్యూ డెరైవ్ చేస్తున్నాము, దాన్ని డెరివేటివ్ అన్నాము. ఈ 2 డెఫినేషన్స్ మీ మైండ్లో క్లియర్గా ఉంచుకుని ఇవి అబ్జర్వ్ చేస్తే కాక ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇక్కడ చూడండి, డెఫినేషన్ చూస్తే ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 parties టు బై ఆర్ సెల్ an asset at a certain time in future for a certain price and in a certain place అన్న. అంటే ఇట్ ఈస్ అన్ కాంట్రాక్ట్ అన్న బిట్వీన్ 2 parties. దేనికోసం అంటే టు బై ఆర్ సెల్ an asset. ఒక ఆ ఎసెట్ ఏదైతే అంటే ఏ ఎసెట్ మీద లేదా ఏ టైప్ ఆఫ్ డెరివేటివ్లోకి ఎంటర్ అవుతున్నామో, అంటే కమోడిటీసా లేదా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్సా, ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లేదా ఆ కమోడిటీ లేదా మేబీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్స్ అవ్వచ్చు, లేదా మెటల్స్ అవ్వచ్చు. వాటిని టు సెల్ ఆర్ బై, నేను కొంటాను లేదా నీకు అమ్ముతాను, ఎక్కడ, అండ్ ఎట్ ఏ సర్టెన్ టైం ఇన్ ఫ్యూచర్లో. ఆ సర్టెన్ టైం అన్నాడు, ఫ్యూచర్ టైం ఏదైతుందో ఆ ఫ్యూచర్ టైంలో అండ్ ఫర్ సర్టెన్ ప్రైస్ అంటే అగ్రీడ్ ప్రైస్ అన్నాం. సర్టెన్ ప్రైస్ మీన్స్ అగ్రీడ్ ప్రైస్. ఆ అగ్రీడ్ ప్రైస్కి సర్టెన్ ప్లేస్, ఏ ప్లేస్లో అని వాళ్ళ మధ్యన ప్రామిస్ అగ్రిమెంట్ జరిగితే కాక దాన్ని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటున్నాం.
అలాగే సెకండ్ డెఫినేషన్ చూడండి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ నాన్ స్టాండర్డైజ్డ్ ఆర్ కస్టమైజ్డ్, అంటే నాట్ కస్టమైజ్డ్ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్ టు బై ఆర్ సెల్ ఏ అసెట్ ఎట్ ఎ స్పెసిఫైడ్ ఫ్యూచర్ టైమ్ ఎట్ ఏ ప్రైస్ అగ్రీడ్ అపాన్ టుడే అంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది నాన్ స్టాండర్డైజ్డ్ అంటున్నమాట, అంటే నాన్ రెగ్యులేటెడ్, సింపుల్గా చెప్పాలంటే కాక అంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని కాంట్రాక్ట్ని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటారు. ఇంకా క్లియర్ థర్డ్ డెఫినేషన్ చూడండి, ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ ప్రైవేట్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ గివింగ్ ద బయ్యర్ the obligation to purchase an asset and the seller an obligation to sell an asset at a price at future point in time. It is a private agreement between them. అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఇట్ ఈస్ కాంట్రాక్ట్ దేనికి, టు సెల్ ఆర్ బై ఇన్ ఏ పర్టికులర్ అసెట్ ఇన్ ఏ సర్టెన్ టైమ్ ఫర్ ఏ సర్టెన్ ప్రైస్ ఇన్ ఏ సర్టెన్ ప్లేస్. ఇవి క్లియర్గా ఉన్నాయి మూడు కూడా. ఇది నాన్ స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్ అట ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది. అలాగే ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ అగ్రిమెంట్ అంటున్నాం. అండ్ కమింగ్ టు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ చూడండి, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ చూస్తే ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ లీగల్ అగ్రిమెంట్ టు బై ఆర్ సెల్ ఏ పర్టికులర్ కమోడిటీ ఆర్ అసెట్ ఎట్ ఎ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఎట్ ఎ స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అన్నాడు. అలాగే సెకండ్ డెఫినేషన్ చూస్తే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆర్ స్టాండర్డైజ్డ్ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ టు ఫెసిలిటేట్ ట్రేడింగ్ ఆన్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ అన్న. ఓకేనా, ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్ సేమ్ మన కాంట్రాక్ట్స్ అంటేనే బిట్వీన్ టూ పార్టీస్, దాంట్లో ఏంటి టు సెల్ ఆర్ బై ఒక అసెట్ని, ఆ అసెట్ కమోడిటీ డెరివేటివ్స్ అయితే కమోడిటీస్, ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అయితే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ అసెట్ని ఒక పర్టిక్యులర్ ఫ్యూచర్ టైంలో బై ఆర్ సెల్ అమ్మడానికి లేదా కొనడానికి ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ ఫ్యూచర్ టైం అనేది ఇక్కడ క్లియర్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఏ పర్టిక్యులర్ ఫ్యూచర్ టైం ఉంటుంది, అంటే స్పెసిఫైడ్ ఫ్యూచర్ టైం ఉంటుంది, సర్టెన్ ప్లేస్ ఉంటుంది, ఫర్ సర్టెన్ ప్రైస్, అంటే అగ్రీడ్ ప్రైసు, ప్లేసు, టైం. అగ్రీడ్ ప్రైసు ఏ ప్లేస్లో ఏ టయానికి నీ దగ్గర నుంచి నేను కొంటాను లేదా అమ్ముతాను, నీకు అమ్ముతాను అని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అయినా సేమ్ మీనింగ్. బట్ ఏంటంటే రెండాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఇందాక చూసాం కదా మనం, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది కాంట్రాక్ట్ అనేది నాన్ స్టాండర్డైజ్డ్, అలాగే ప్రైవేట్ అగ్రిమెంట్ అన్నాం. అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది ఇట్ ఈస్ ఎ లీగల్ అగ్రిమెంట్ అన్నాం, అండ్ స్టాండర్డైజ్డ్ అన్నాం. అంటే రెండాటికి డిఫరెన్స్ ఏంటంటే కాక ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది ఆన్ ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కాంట్రాక్ట్ని ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటున్నాం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఓటీసీ, ఓవర్ ద కౌంటర్లో ట్రేడ్ అవుతుంది. సో ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది లీగల్ అగ్రిమెంట్, అంటే త్రూ ఎక్స్చేంజ్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి. అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ప్రైవేట్ అగ్రిమెంట్ అంటున్నాం. అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది నాన్ స్టాండర్డైజ్డ్, అక్కడ ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. బట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి వచ్చేటప్పటికి ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంచిన పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతాం. ఇదే డిఫరెన్స్ రెండాటికి మధ్యన చూస్తే కాక. అండ్ కమింగ్ టు ఆప్షన్స్ కాంట్రాక్ట్. ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్ వేర్ బై వన్ పార్టీ అబ్టైన్ ఆర్ అక్వైర్ ద రైట్ బట్ నాట్ ద ఆబ్లిగేషన్ టు బై ఆర్ సెల్ ఏ పర్టికులర్ అసెట్ ఎట్ ఏ స్పెసిఫైడ్ ప్రైస్ ఆన్ ఆర్ బిఫోర్ స్పెసిఫైడ్ డేట్ అని. చూడండి, ఫార్వర్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అవి అగ్రిమెంట్స్. అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ అనేది ఈ రెండాటికి కొంచెం డిఫరెంట్ కాంట్రాక్ట్. ఇది ఆప్షన్స్ కాంట్రాక్ట్ అనేది. ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఏం చెప్తున్నా, ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్, అక్కడ దాకా ఓకే, వేర్ బై వన్ పార్టీ అబ్టైన్ ఆర్ అక్వైర్ ద రైట్, అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ నుంచి రైట్ అనేది కొనుక్కుంటున్నాడు లేదా అక్వైర్ చేస్తున్నాడు. దేనికోసం, టు సెల్ ఆర్ బై, నీకు అమ్ముతాను లేదా నీకు నీ దగ్గర నుంచి కొంటాను, అమ్ముతాను లేదా కొంటాను అని చెప్పేసి ఒక రైట్ని అనదర్ పార్టీ దగ్గర నుంచి లేదా ఆపోజిట్ పార్టీ దగ్గర నుంచి అక్వైర్ చేసుకుంటున్నాడు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే కొంటున్నాడు. దేనికోసం అంటే కాక ఈ పర్టికులర్ అసెట్ ఇక్కడ ఈ
ఈ మూడు కూడా క్లియర్. ఇంకా అసెట్ ఉంటుంది, పర్టికులర్ అసెట్ ఉంటుంది, స్పెసిఫైడ్ ప్రైస్ ఉంటుంది, స్పెసిఫైడ్ డేట్, ఫ్యూచర్ డేట్ ఉంటుంది. ఆ డేట్లో అంటే ఫ్యూచర్ డేట్లో నీ దగ్గర నుంచి నేను ఒక అసెట్ కొంటాను, లేదా నీ దగ్గర నుంచి నీకు ఒక అసెట్ అమ్ముతాను అని వాడి దగ్గర నుంచి రైట్ కొనుక్కుంటున్నాడు అంతే. కొంటాను అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ క్లియర్గా చెప్తుంది, రైట్, బట్ నాట్ ద ఆబ్లిగేషన్ అన్నాడు. బట్ ఫ్యూచర్స్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఆబ్లిగేషన్ అక్కడ. అంటే కంపల్సరీగా టైం వచ్చినప్పుడు కొంటాను అంటే కొనాలి, అమ్ముతాను అంటే కాక అమ్మాలి. బట్ ఆప్షన్స్ కాంట్రాక్ట్లో వచ్చినప్పుడు ఏంటంటే నాట్ ద ఆబ్లిగేషన్. కొంటాను అమ్ముతాను అని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నావు. నీకు ప్రాఫిట్స్ వస్తుంటే కొనడం కానీ అమ్మడం కానీ చేస్తాం. లాసెస్ వస్తుంటే కాక దాంట్లోంచి కొనొచ్చు, కొనకపోవచ్చు కూడా. అంటే కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ అవ్వచ్చు, ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. ఇదే రెండాటికి డిఫరెన్స్. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్కి ఆప్షన్స్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ చూసుకుంటే కదా. బట్ ఆప్షన్స్ కాంట్రాక్ట్, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కూడా ట్రేడెడ్ ఆన్ ఎక్స్చేంజ్. రెండు స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్సే. బట్ ఇక్కడ రైట్ కొనుక్కుంటున్నాను, నీ దగ్గర నుంచి కొంటాను, నీకు అమ్ముతాను, కొంటాను లేదా అమ్ముతాను, ఎక్కడ నాకు లాభాలు వస్తాయి అని చెప్పేసి ఆబ్లిగేషన్ అంతే. దాన్ని ఆప్షన్స్ కాంట్రాక్ట్ అన్నాను. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఏంటి, కొంటాను లేదా అమ్ముతాను, టు బై ఆర్ టు సెల్ అన్నాను. బై ఆర్ సెల్. ఆ బై ఆర్ సెల్ అనే దానికి ఇక్కడ ఆప్షన్స్ కాంట్రాక్ట్ని, అంటే టు బై ఆర్ టు సెల్ అనే దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ కాంట్రాక్ట్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసాం. మళ్ళీ అవి ఏంటంటే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్, పుట్. A call option gives the holder the right to buy a specified asset at a specified price on or before specified date అన్నారు. అంటే ఇక్కడ కాల్ ఆప్షన్లో ఏంటంటే రైట్, ఏదైతే రైట్ కొంటున్నామో ఆ రైట్ దేనికోసం, టు బై కొంటాను అని కాల్ ఆప్షన్లో అంటున్నమాట. పుట్ ఆప్షన్లోకి వచ్చి నీకు అమ్ముతాను అని రైట్ కొనుక్కుంటున్నాను అనమాట. ఇక్కడ రైట్ కొంటున్నాం లేదా రైట్ ఎక్వైర్ చేస్తున్నాం అన్నాం. ఇక్కడ డెఫినేషన్ చూస్తే కాక అబ్టైన్ ఆర్ ఎక్వైర్ అన్నాం. ఆ ఎక్వైరింగ్ రైట్ అనేది టు బై అయితే కాల్ ఆప్షన్, ఆ రైట్ ఎక్వైర్ చేసేది టు సెల్ అయితే కాక పుట్ ఆప్షన్ అన్నాం. ఇన్ పుట్ ఆప్షన్ ద హోల్డర్ గెట్స్ ద రైట్ టు సెల్ ఏ పర్టికులర్ అసెట్ ఎట్ ఎ స్పెసిఫైడ్ ప్రైస్ ఆన్ ఆర్ బిఫోర్ స్పెసిఫైడ్ డేట్ అన్నాం. ఇది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. అండ్ కమింగ్ టు స్వాప్స్ కాంట్రాక్ట్, ఫోర్త్ వన్, స్వాప్స్ కాంట్రాక్ట్. ఈ స్వాప్స్ అనేది మూడాట్లకి డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కమోడిటీస్ మీద లేదా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎంటర్ అవుతాం. బట్ స్వాప్స్కి వచ్చేటప్పుడు ఓన్లీ కరెన్సీ. జనరల్గా స్వాప్ అంటే కాక డిక్షనరీ మీనింగ్ చూస్తే టు ఎక్స్చేంజ్ అని అర్థం. స్వాప్ అంటే టు ఎక్స్చేంజ్ అనేది మీనింగ్. ఇక్కడ మనం థర్డ్ పాయింట్లో చూపించాం. చూడండి ఒకసారి డెఫినేషన్ చూస్తే, స్వాప్ ఈజ్ అన్ అగ్రిమెంట్ టు ఎక్స్చేంజ్ పేమెంట్స్ ఆఫ్ 2 డిఫరెంట్ కైండ్స్ ఇన్ ఫ్యూచర్. అంటే 2 డిఫరెంట్ కంట్రీస్ యొక్క పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే కాక దాన్ని స్వాప్స్ కాంట్రాక్ట్ అంటాం. 2 డిఫరెంట్. అలాగే చూడండి లాస్ట్ వన్ చూస్తే, ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇన్ ద ఫ్యూచర్ అన్నాం. ఒక కంట్రీ కరెన్సీతో క్యాష్తో ఇంకొక కంట్రీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే కాక, ఆ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఫ్యూచర్లో చేసుకోవడానికి ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే కాక దాన్ని స్వాప్స్ కాంట్రాక్ట్ అన్నాం. ఇవి డెరివేటివ్ కాంట్రాక్ట్స్ గురించి వస్తాయి. ఇవి 4 కేటగిరీస్, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్. 4 కేటగిరీస్. ఈ 4 కేటగిరీస్ గురించి కూడా ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క కాంట్రాక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్లియర్గా, అంటే ఒక్కొక్క యూనిట్ ఉందంటే కాక దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. థియరీ పార్ట్ ఉంటుంది, థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాంట్లో టైప్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్ ఉంది, ఫ్యూచర్స్లో టైప్స్ ఏంటి, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎలా జరుగుతుంది, ఫ్యూచర్ కాంట్రాక్ట్ ప్రైసింగ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ అలా ఒక్కొక్క కాంట్రాక్ట్ గురించి ఒక్కొక్క యూనిట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం. ఇవి బేసిక్ డెరివేటివ్స్, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్. ఈ 4 కూడా బేసిక్ డెరివేటివ్స్. మీకు సిలబస్లో ఉన్నది కూడా ఈ 4. థ్యాంక్ యూ స్టూడెంట్స్.